ఎప్పుడు కూడా డైలీ చేసే రొటీన్ అయినా, డైలీ చేసే పనైనా ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు మాత్రం ఇది మరి నా వల్ల కాదు అని అయితే నేను పక్కన పెట్టేస్తుంటాను. అయినా మళ్ళీ ఎక్కడ కూర్చున్నా సరే కల్లోనే కనిపిస్తుంటాయి. అక్కడ అలా గలీజుగుంటే నాకున్న ఈ ప్రాబ్లమ్‌కి ఇంకా మా పిల్లలతో అయితే నా పని సరిపోతుంది. కొంచెం అక్కడ కొంచెం గలీజుగా ఉన్నా కూడా నాకసలు అదే కంటి ముందైతే అలా తిరుగుతూ ఉంటుంది. అందుకే ముందు అదైతే నేను క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఏవంటే మెస్సీగా కనిపిస్తాయి. డ్రెసెస్ అండి. అవి మన బట్టలనేవి మనం వాష్ చేసిన తర్వాత మనం ఎక్కడ పెట్టినా అవే అలా ఉంటాయి కదా! మొత్తం గలీజ్ గలీజ్‌గా కనిపిస్తుంది. అందుకనే మరి నా వల్ల కాదు అని అనుకున్నా సరే, ఆ పనైతే ఎలాగోలాగ పూర్తి చేసేస్తాను. పూర్తి చేసిన తరువాత అది ఎంత నీట్‌గా ఉంటుందో, ఎంత హ్యాపీనెస్ వస్తుందో మనకే అది లేదు. ఇంకా చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడైతే అన్నీ కూడా నేను ఫోల్డ్ చేస్తాను. ఈ ఫోల్డ్ చేస్తుంటగా నేను మొత్తం ఫోల్డ్ చేసి పక్కన పెడుతుంటే, ఇక్కడ మా పాప చూడండి అసలేం చేస్తుందో, నేను మడత పెట్టేవన్నీ కూడా తీసేసి సైడ్‌కయితే మళ్ళీ ఆడుతుంది. మొత్తం తీసి కింద పడేసి, ఫోల్డ్ చేసినవన్నీ ఎక్కడొకడ పెట్టేసిన తర్వాత బెడ్ అనేది ఎంత నీట్‌గా ఉందో చూడండి. మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా ఇలానే అవుతుంది.